హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అమ్ము బన్నీ వ్లాగ్స్. ఇది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే అండి ఈ వ్లాగ్ అనేది. పిల్లలు నేను కలిసి షాప్ దగ్గరికి వెళ్తున్నానండి పాల ప్యాకెట్ తీసుకురావడానికి. టైం వచ్చేసి 8:30 కావచ్చు. అప్పుడు పాల ప్యాకెట్ కోసమని వెళ్తున్నాము. మార్నింగ్ టైంలో అయితే పాలు వచ్చాయి, అవి అయితే సరిపోలేదని మళ్ళీ ఇంకొక ప్యాకెట్ తీసుకురావడానికి వెళ్ళామండి. ఇక్కడ చూడండి, ఒకప్పుడు ఊరైతే ఎలా ఉందంటే మేము వచ్చినప్పుడైతే ఇక్కడికి ఒక్క ఇల్లు కూడా లేదండి. మా అమ్మ వాళ్ళదే ఉండేది, ఒక దూరం దూరంగా ఉండేది ఇల్లులు. ఇప్పుడు చూడండి ఎన్ని ఇల్లులు అయ్యాయో, ఒక పెద్ద ఊరైపోయిందండి. పాల ప్యాకెట్ అయితే తీసేసుకున్నాము, మళ్ళీ ఇంటికి బయలుదేరాము మేము. మా ఇంటికి ఎంట్రన్స్లోనే ఈ గుళ్ళు అనేది దర్శనం ఇస్తాయండి. గుడికి వచ్చేటప్పుడు దండం పెట్టుకుంటాము, పోయేటప్పుడు దండం పెట్టుకుంటాము. నేను పాల ప్యాకెట్ తీసుకొని ఇంటికి వెళ్ళి చూసేసరికి మా అమ్మ ఏం చేస్తుందో చూడండి. మా అమ్మ నేను ఎలా మాట్లాడుకున్నామో చూడండి. నేను వచ్చిన తర్వాత చేస్తాను అని చెప్పాను కదా, ఎందుకు చేసావు అని అడిగితే లేట్ అయిపోతుంది పిల్లలకి ఇప్పుడే అనేసి చేసి పెడుతుందండి. అక్కడ నేనేం మాట్లాడుతున్నానంటే, స్టవ్ మీద పెద్ద కళాయి పెట్టవచ్చు కదా, చిన్న కళాయి పెట్టావేందమ్మా అని అడిగాను. అమ్మనే వాళ్ళంతే ఇంటికాడ ఉంటారు వచ్చిన పిల్లలు అన్నం కాదు ఇవాళ ఉన్నామని అడిగేస్తారు వాళ్ళు. గంట పెట్టినప్పుడు కళాయి గుంటగా తీసుకోవాలి. జల్లి అది తీగలు వస్తలే పోయి వెరివేయమని తెచ్చుకోవాలి. కోట్లేని వెరివేసుకో. అప్పుడు ఉండేగా ఏం చేసినా రోజు నల్లగా తీస్తలే, బాగాలేదు చిరుము బట్టి. ఎప్పుడైనా చేసుకుంటే దీంతో తీసుకుంటా. అంత చిరుము అంత అంతది. ఏం పిండి వేసిన వల్ల మైదా పిండి శనగపిండి అని అదే అదే మినపప్పు వేసి పట్టించిన. నేను చేసుకుంటా అప్పుడప్పుడు అని పట్టించిన. ఇది శనగపిండి ఉన్నాం కలిపింది. ఏ శనగపప్పు తింటే పడతలేదని మినపప్పు వేసి పట్టిస్తాను. నాన్న ఇప్పుడు చేస్తాను, పకోడీ చేస్తాను, మెత్తగా చేస్తాను. ఇవి చేసుకుని తింటాను. ఇంకా ఇవి చేయండి నూనె వస్తాడు. ఇతను వడలు కూడా చేసుకోవచ్చు. వడలు మినప కూడా ఈ పిండి కూడా వస్తుంది, పట్టించిన పిండి కూడా వస్తుంది. ఇట్లనే పచ్చిమిరపకాయ కొత్తిమీర వేసి చేసుకోవచ్చులే కానీ నూనె గుంజదా బయటికి. ఆ నానబెట్టిన దానికి అయితే గుంజుతుంది కదా, మీరు గుంజదు. మనం గట్టి విసుకుతాం కడిచేపు నానబెట్టి కొంచెమే వేయాలి, అట్లా వేయద్దు, ఎక్కువ వేయద్దు. మన చూడుకు వేసుకోవాలి. ముస్లిం రాలేదుగా అట్లే వంటలో పోతున్నాడు. నిన్న నుంచి రావట్లేదు, ఒంట్లో పోతే రాడు. మన తినే పొరకు వేసుకోవాలి. అవి ఏమైనా బయట అందుకనే బయట చిప్పు వేస్తారు, అట్లా వేస్తారు కాబట్టి తినే వరకు ఏదన్నా ఒకటి అవుతుంది. తింటాము ఇచ్చాడు తింటే ఏం లేదు కానీ గ్యాస్ ఫామ్ వస్తుంది. ఇక్కడ నేను మా అమ్మ కిచెన్లో పకోడీ చేసుకుంటూ మాట్లాడుకుంటున్నాము. మా అద్దెలో మా అక్క వచ్చేసిందండి. మా అక్క వచ్చి ఫుడ్ చూడండి ఎలా పంచుతుందో. ఆస్తి పంపకాలు కూడా ఇంత చక్కగా పంచుతారో పంచరో. పకోడీ చూడండి ఎలా పంచిపెట్టిందో. చూడండి ఇప్పుడైతే మా అక్క తీసుకెళ్తుంది పిల్లల దగ్గరికి. ఆస్తి పంపకంలో అయినా తేడాలు వస్తాయో ఏమో కానీ పకోడీ పంపకంలో మాత్రం ఏ తేడా రాకుండా కరెక్ట్గా పెట్టేసిందండి. పిల్లలకి ఎటువంటి గొడవ లేకుండా. ఎవరికి ఈ చికెన్ కర్రీ అయితే ఇప్పుడు చేయలేదండి. నేను దసరా పండగకు వెళ్ళినప్పుడు షూట్ చేసిన వీడియో ఇప్పుడైతే ఇందులో పెట్టేస్తున్నాను. అప్పుడు వీడియో తీసి పెట్టాను, షేర్ అయితే చేయలేదు.
ఇప్పుడైతే షేర్ చేస్తున్నానండి. నాటుకోడి చికెన్ కర్రీ చేస్తున్నాను. మా అమ్మ చెప్పే పద్ధతిలో చేస్తున్నానండి. అప్పుడు నేను నేర్చుకున్నాను, నాటుకోడి చికెన్ కర్రీ అనేది నేర్చుకున్నాను. చాలా అంటే చాలా బాగా కుదిరింది. ఇప్పుడు చూస్తుంటే మళ్ళీ తినాలనిపిస్తుందండి, అంత బాగా కుదిరింది. నచ్చిందా ఫ్రెండ్స్ మీకు మా అమ్మ నేను ఎలా మాట్లాడుకున్నామో చూసారా? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఇంటికి కూడా మీరు వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళతో ఇలాగే మాట్లాడతారా? ఇలాగే ఉంటారా? కిచెన్లో వంట చేసుకుంటూ సరదాగా మాట్లాడుకుంటారా? మేమైతే ఇలాగే ఉంటామండి. ఉన్న కొద్దిసేపైనా సరే అలాగే కూర్చొని ఏం మాట్లాడుకోము. కిచెన్లో వంట చేసుకుంటూ, బయట పని చేసుకుంటూ, మాట్లాడుకుంటూనే ఉంటామండి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు. ఇంకా ఉందండి వ్లాగ్ అయితే, ఇక్కడితోనైతే ఆఫ్ చేయట్లేదు. నెక్స్ట్ వీడియోలో పెడతాను. లెంత్ ఎక్కువైతే ఎవరు ఇష్టపడట్లేదు కదా చూడడానికి. లెంత్ తక్కువగా పెడుతున్నాను. ఇంకొక వీడియోలో షేర్ చేసుకుంటాను మా అమ్మ మా కోసం ఏం వంట చేసి పెట్టిందో, పిల్లల్ని తీసుకొని నేను ఎక్కడికి వెళ్ళానో, ఏం ఎంజాయ్ చేశాననేది అన్నీ చూపిస్తానండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసినట్టయితే మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. కీప్ వాచింగ్ అమ్ము బన్నీ వ్లాగ్స్. బాయ్ ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. ఇలాంటి వీడియోస్ ఎన్నో చాలా ఉన్నాయండి మన ఛానల్లో, తప్పకుండా చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.